డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో వైరం, గల్లీలో స్నేహం. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వైరం, మెదక్ బల్దియాలో దోస్తు. మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కంటారెడ్డి, తిరుపతి రెడ్డిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సమన్వయపరిచి మరి ముందుకు తీసుకెళ్ళినందుకు మా ఫారూక్ సాబ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా శశిధర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు అందరూ కూడా సమన్వయంతో మా గతంలో ఉన్న నాయకులు తర్వాత అందరూ కూడా ఒకరినొకరు సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళిండ్రు. ఒకటే బాధ ఏంటంటే కొన్ని ఏదైతే మా సభ్యుల మీద, అభ్యర్థుల మీద కేసులు పెట్టి నానా రకాల హంగామా చేసి ఇబ్బంది పెట్టిండ్రు. చాలా దురదృష్టకరం. ఇద్దరు ముగ్గురు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు. మరి ఏదైతే 15 సీట్లు ఇచ్చిందో మెదక్ పట్టణ ప్రజలు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యునిగా ఉండి గవర్నమెంట్ ఉండి వాళ్ళకంటే మేము ఒక సీట్ ఎక్కువ తెచ్చుకున్నాం. అదే మాకు నైతిక విజయాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ప్రజలందరూ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాం. జై తెలంగాణ. ఎమ్మెల్యే నానా రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా, మెదకులో నానా అవస్థలు పెట్టినప్పటికీ కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా కానీ చెక్కు చెదరకుండా మా అభ్యర్థులు గెలిచిండ్రు. గెలిచినాక కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా, బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ప్రజల మన్ననలు పొందే విధంగా ఇవాళ వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా అడిదికు వాళ్ళు కనీసం చూడలేని పరిస్థితి. కానీ బీఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ ఇక్కడ వాళ్ళ చైర్మన్ కావడం జరిగింది. అంటే రెండు కలవని పార్టీలు, రెండు యుద్ధం చేసుకునే పార్టీలు, రెండు మరి నేషనల్ పార్టీస్ కాబట్టి రెండు కూడా తూకిత్తే మైకిత్తే అనుకునే పార్టీలు ఈరోజు దోస్తాన కట్టి మెదక్లో వాళ్ళందరూ కలిసి 3 పార్టీలు, బీఎస్పీ, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ 3 అలయన్స్లో ఇవాళ కలవని పార్టీలు కలిసి మరి ఎవరిని మభ్య పెడుతున్నారు? ప్రజలకేమో మేము కాంగ్రెస్కు బీజేపీకి పడదని సిద్ధాంతం ఇస్తారు. ప్రజలకేమో మేము వాళ్ళ ఢిల్లీలో మేమందరం ఢిల్లీ నుండి ఇక్కడ దాకా కూడా మేము కాంగ్రెస్ బీజేపీ శత్రువులం అని చెప్పుకుంటారు. మరి ఏది మీరు అంటే కాంగ్రెస్ బీజేపీలు గల్లీలో కలిసి మరి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? మీరు మీ కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్లో ఉండి వాళ్ళేం సమాధానం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ సమాధానం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో, బీజేపీ పార్టీ సెంట్రల్లో రెండు కలిపి ఇక్కడ చైర్మన్ ఫామ్ చేసిర్రు. ఏం నైతికత ఇది? అందుకనే బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇది బీఆర్ఎస్ పార్టీ నైతికంగా విజయం సాధించిన డెఫినెట్గా రేపు వాళ్ళు చేసే ప్రక్రియలు, వాళ్ళు చేసే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మా సభ్యులందరూ కూడా కరడుగట్టిన మా ఆనిముత్యాలందరూ కూడా రేపు మున్సిపల్లో డెఫినెట్గా బీఆర్ఎస్ వాదన వినిపిస్తారు, ప్రజల సమస్య మీద పోరాడతారు, ప్రజా సమస్య మీద నిలబడతారు. మెదకును వాళ్ళ డెఫినెట్గా వాళ్ళందరి ఇక్కడ గెలిచిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో సమస్యల పట్ల డెఫినెట్గా వాళ్ళను నిలదీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇన్ఛార్జ్ బాధ్యత ఇంకా ముందు కూడా తీసుకొని మెదకు ఒక కార్యకర్తగా వచ్చి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా వాళ్ళ దౌర్జన్యానికి కూడా ధైర్యంగా నిలబడేటువంటి నాయకుడిని 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న దేనికి భయపడేది లేదు. అందుకోసం మీ అందరు కౌన్సిలర్లకు గట్టిగా ఉండి ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు కానీ, శశిధర్ రెడ్డి గారు కానీ, సుభాష్ రెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, మేము కానీ అంజన్న దయచేసి, ఎందుకంటే సీనియర్ కాబట్టి అంజన్న వీళ్ళకు అందరికీ ఒక లోపల మున్సిపాలిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తుంటా, ఎట్లా చేయాలి, ఏం సంగతి. వాళ్ళు దౌర్జన్యంగా ఎస్టిమేట్ చేసి పైసలు రాబట్టి కార్యకర్తలకు హామీ ఇచ్చిరట, మేము మున్సిపాలిటీ ఆ వర్క్ ఇప్పిస్తాం, ఈ వర్క్ ఇప్పిస్తాం. ఏ వర్క్ కూడా చేయలేరు, ఏ వర్క్ చేయలేరు, దౌర్జన్యం చేయలేరు. దౌర్జన్యం చేస్తే మేము ముట్టుకునేది లేదు. నిజమైనటువంటి పని చేయండి, ప్రజల మధ్య ఉంటుంది, ప్రజలకు సహకారం చేయండి. తప్పకుండా మా సహకారం కూడా మీకు ఉంటుంది. కానీ మీరు దౌర్జన్యంగా చేసి మీ కార్యకర్తలకు ఏదో డబ్బులు ఇద్దాం, ఏమి ఇద్దామంటే మేము ఊరుకునే వాళ్ళు గాజులు దొరుకుని కూర్చోలేదు. మెదక్ ప్రజలకు మాత్రం ధన్యవాదాలు చెప్తాం.
ఇక్కడ కూడా ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలలో ఎవరితో పొత్తు పట్టుకుంటారు అది గమనించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు, కార్యకర్తలకు, నిబద్ధత గల కార్యకర్తలకు, అలాగే బీజేపీ ఏదైతే సిద్ధాంతం మీద నడుస్తుందో, ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కూడా ఆ కార్యకర్తలను కోరుతున్నాను. అసలు కరెక్ట్ ప్రజలకు మేలు చేసే వ్యక్తులు ఎవరు అన్నది మీరు గమనించి ముందుగా ఈ పార్టీలను వదిలిపెట్టి బీఆర్ఎస్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ ఏరియా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒకటే చేయగలుగుతుంది. ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళ కోరికలను అంటే జిల్లా కేంద్రం కావచ్చు, రైల్వే లైన్ లాంటి ఎన్నో అంశాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. సరే ప్రజలు సంకీర్ణ సీట్లు రావడం వల్ల మేము పూర్తిగా మన పబ్లిక్ కోరిని చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా మా ఎవరైతే గెలిచిన సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేరు ప్రజాప్రతినిధుల నుంచి ఫండ్స్ ఏవైతే ఉంటాయో హరీష్ రావు గారి నాయకత్వంలో వాళ్ళందరికీ వాళ్ళు డెవలప్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. అలాగే ఇందులో కొత్త సభ్యులు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ముఖ్య నాయకులు అందరం కలిసి ఆ మున్సిపల్లో ఏ విధంగా మన ప్రొసీజర్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మేము ఒకరోజు ఒక క్లాస్ లాగా తీసుకొని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా మంచి రాజకీయ నాయకులుగా తయారు చేస్తాం. ఇంకొకసారి ముగిసే ముందు ఈ మెదక్ ప్రజలందరికీ, మా కార్యకర్తలందరికీ, మా నాయకులందరికీ కూడా మరొక్కసారి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.